नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमो मावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। पंचतत्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी శ్రీమన్ చైతన్య మహాప్రభు వారు, శ్రీల గురుదేవులు, శ్రీల ప్రభువుల వారు, శ్రీమతి రాధారాణి, పూజ్యపాత్ర దినస్వామి భక్తి కంకర మణిమహారాజు గారు, అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వలన ఈ అత్యంత పవిత్రమైన ఈ కార్తీక మాసంలో విశేషంగా ఈరోజు పూర్ణిమ శ్రీ గర్గ సంహిత గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఇప్పటి వరకు కూడా మనం గోలోక కాండము, బృందావన కాండము, ఇప్పుడు గిరిరాజ్ కాండం. గిరిరాజ్ కాండంలో నిన్న మనం చెప్పుకున్నాము గోవర్ధనగిరి చట్టం పైన ఏమేమి తీర్థాలు ఉన్నాయి, తీర్థాల గురించి మనం చెప్పుకున్నాము. సర్వతీర్థాల్లో సర్వోత్తమైంది, శ్రేష్టమైంది గోవర్ధనగిరి. మొత్తం భరతవర్షంలో ఎన్ని రకాల తీర్థాలు ఉన్నాయి, అన్నింటిలోకెల్లా సర్వశ్రేష్టమైంది, సర్వోత్తమైంది గోవర్ధనగిరి తీర్థం. మిగతా తీర్థాలు ఇంకా బోల్డన్ ఉన్నాయి. మొత్తం గోవర్ధనగిరి ఒక భగవంతుడి స్వరూపం. భగవంతుడి స్వరూపం అంటే పాదాలు ఉంటాయి, హస్తాలు ఉంటాయి, ముఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. రకరకాల తీర్థాలు, రకరకాల అంగాలు. ముఖారవిందం మానసికంగా భగవంతుని యొక్క 2 నేత్రాలు. చంద్ర సరోవరం భగవంతుని యొక్క ముక్కు. గోవిందకుండం గోవర్ధనగిరి యొక్క పెదవి. రాధాకుండం, శ్యామకుండం నాలుక. ఇలా
ఒక్కొక్క తీర్థాలు ఒక్కొక్క స్వరూపము, అంగాలు, గోవర్ధనగిరి యొక్క అంగాలు. ఇవి గోవర్ధనగిరి ఎలా ప్రకటమైంది, ఇక్కడ ఉత్పత్తి గురించి చెప్తున్నారు. గోవర్ధన పర్వతం భగవంతుని యొక్క వక్షస్థలం నుండి ప్రకటమైంది. స్వయంగా పులస్త్య ముని గోవర్ధనగిరిని తీసుకొని వచ్చి బ్రజమండలంలో, అంటే భరతవర్షం బ్రజమండలంలో తీసుకొని వచ్చారు గోవర్ధనగిరిని. సరే, ఉత్పత్తి గురించి చెప్తున్నారు ఇక్కడ. గోవర్ధనగిరి యొక్క ఉత్పత్తి బహుళాసుడు ప్రశ్నిస్తున్నారు, స్వామి భగవంతుని యొక్క వక్షస్థలం నుండి ఎప్పుడు ప్రకటమైంది, ఎలా ప్రకటమైంది, విశేషమేంటి, కారణం ఏంటి? నారదముని చెప్తున్నారు, గోలోకంలో ప్రకటమైంది. మొట్టమొదట విశేషమైన అత్యంత విరాట్ స్వరూపం కలిగిన శేషనాగు ప్రకటమైంది సర్వప్రథం సృష్టి ఆరంభంలో. సృష్టి ఆరంభంలో, ఆది సృష్టిలో శేషనాగు ప్రకటమైంది మొట్టమొదట. శ్వేతవర్ణంలో ఉంది. ఇది సహస్ర శిరస్సులు కలిగింది ఈ శేషనాగు. ఈ నాగు యొక్క ఒడిలో గోలోక బృందావనం ప్రకటమైంది. ఈ గోలోక బృందావనంలో రకరకాలు, యమునా నది, బృందావనం, 12 వనాలు, ఇవన్నీ కూడా ప్రకటమయ్యాయి ఒకదాని తర్వాత ఒకటి. భగవంతుని స్వరూపం నుండే సర్వం ప్రకటమయ్యాయి. అష్ట గోపాలులు భగవంతుని యొక్క భుజాల నుండి ప్రకటమయ్యారు. అష్టగోపాలు, నంద, ఉపనంద, వృషభాను వర్య, వీరందరూ భగవంతుని యొక్క వివిధ రకాల అంగాల నుంచి ప్రకటమయ్యారు. ఇక గోపాలురు ఎంతమంది ఉన్నారు? లక్షల కోట్ల మంది. అందరూ కూడా భగవంతుని యొక్క రోమకూపం నుంచి ప్రకటమయ్యారు. అందరూ ఎంతమంది గోపాలులు ఉన్నారు? అందరూ కూడా భగవంతుని యొక్క రోమకూపం నుంచి. ఎంతమంది గోపికలు ఉన్నారు? శ్రీమతి రాధారాణి యొక్క రోమకూపం నుంచి ప్రకటమయ్యారు అందరూ కూడా. భగవంతుని యొక్క చూడండి, భగవంతుని యొక్క బుద్ధితోటి పచ్చగడ్డి ప్రకటమైంది, ఏదైతే ఆవులు వేయడానికి. శ్రీకృష్ణుడి యొక్క మనస్సు నుండి ఆవులు, వృషభములు రెండు కూడా ప్రకటమయ్యాయి. ఎన్ని రకాల ఆవులు ఉన్నాయి, ఎన్ని రకాల వృషభాలు ఉన్నాయి, అన్నీ కూడా భగవంతుని యొక్క మనసు నుంచి ప్రకటమయ్యాయి. ఇక ఇలా గోపికలు, గోపాలులు, ఆవులు, 12 వనాలు, సరోవరాలు, కుండలు అన్నీ కూడా భగవంతుని యొక్క వివిధ రకాల అంగాల నుంచి ప్రకటమయ్యారు. భగవంతుని యొక్క ఆంతరింగ శక్తిలో మళ్ళీ రకాలు ఉన్నాయి. లీల, శ్రీ, భూదేవి, విరజ, ఇవన్నీ కూడా. ఇక శ్రీమతి రాధారాణి యొక్క రోమకూపం నుంచి అందరూ గోపికలు. అందుకే రాధారాణికి ఇంకొకటి లీలావతి. లీల, ఎవరి సహాయం ద్వారా, ఎవరి సాహచర్యం ద్వారా భగవంతుడు లీల చేస్తారు, ఆవిడే రాధారాణి, ఆవిడే లీలావతి. ఇంకో పేరు లీలావతి. లీల చేస్తారు. ఇక రాధారాణి యొక్క 2 భుజాల నుంచి విశాఖ, లలిత ఇద్దరు ప్రధాన సఖీలు ప్రకటమయ్యారు, ఆవిర్భవించారు.
ఇక మిగతా సహచర్యులు ఎంతమంది ఉన్నారు? అందరూ గోపికలు. అందరూ కూడా భగవంతుడు సృష్టించాడు. ఇక మిగతా వనాలు కానీ ఉపవనాలు కానీ భగవంతుడు ప్రకటన చేశారు. ఎప్పుడైతే అవతారానికి ముందుగా ఎప్పుడైతే భగవంతుడు చెప్పారు ఎలా భరతవర్షంలోకి వెళ్ళి అవతరించాలి, ఈ విషయాల గురించి భగవంతుడు చెప్పినప్పుడు రాధారాణి అంటున్నారు, నిజానికి బృందావనము, యమునా నది, అలాగే గోవర్ధనగిరి, ఇవి 3 ఉన్నప్పుడే నేను లీల చేస్తాను, అవతరిస్తాను అన్నారు రాధారాణి. అప్పుడు స్వయంగా బృందావనాన్ని, యమునా నదిని, అలాగే తన వక్షస్థలం నుంచి గోవర్ధనగిరిని ప్రకటన చేశారు భగవంతుడు. నిజానికి అలాగే అని చెప్పి ఎప్పుడైతే రాధారాణి కోరినప్పుడు స్వయంగా భగవంతుడు తన వక్షస్థలం నుంచి గోవర్ధనగిరిని ప్రకటన చేశారు. రాసభూమిలో గోవర్ధనగిరి, మరి గోవర్ధనగిరి పైన కూడా ఎన్నో రాస నృత్యాలు చేశారు భగవంతుడు. ఈ గోవర్ధనగిరి ఎంతో విశాలమైనది, పెద్దది. గోవర్ధనగిరి పైన కదంబ వృక్షాలు, బకుళ వృక్షాలు, అశోక వృక్షాలు, వేప చెట్లు, మామిడి చెట్లు, అన్ని రకాల పండ్ల చెట్లు అన్నీ కూడా విస్తృతంగా ఉన్నాయి. గోవర్ధనగిరి పైన రకరకాల పండ్ల చెట్లు, రకరకాల పుష్పాలు, అన్ని వృక్షాలు ఉన్నాయి. ఇక రకరకాల జంతువులు వాసం చేస్తున్నాయి, రకరకాల పక్షులు కూడా ఉన్నాయి ఈ గోవర్ధన గిరి పైన. చూడండి, ప్రకటమైంది ఒకే క్షణంలో 1,00,000 యోజనాల విస్తృతమైంది. 1 యోజనం అంటే 8 మైళ్ళు, మరి 1,00,000 యోజనాల విస్తృతమైంది. 8 లక్షల విస్తృతం. మరి ఇది విస్తృతం. 100 కోట్ల యోజనాల పొడవు, మరి ఉంచాయి అంటే ఎత్తు 50 కోట్ల యోజనాల. ఇది నిజంగా గోవర్ధనగిరి ఏదైతే నిత్య గోలోక బృందావనంలో ఉంటుంది. అలాగే 50 కోట్ల యోజనాలు తోటి మొత్తం విస్తరించి ఉంది. ఇక ప్రతి క్షణము పొడవు, వెడల్పు, ఎత్తు పెరుగుతూ ఉంది. అంటే ఇంకా ఇంత అని చెప్పలేము, అంత పెద్దది ఈ గోవర్ధనగిరి. చాలా విస్తృతమైంది, ఇంత పెద్దది. 1,000,000 యోజనల విస్తీర్ణము గోవర్ధన పర్వతం. ఇక శిఖరాలు అవన్నీ కూడా బంగారంతో కూడి ఉన్నాయి. గోవర్ధనగిరి శిఖరాలు అలాగే బంగారపు కలశలతోటి అద్భుతంగా ఉంది. గోవర్ధనగిరి గిరిరాజు మహారాజు అంటారు. ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని కొండలు ఉన్నాయి అన్నిట్లో మహారాజు గోవర్ధనగిరి. అందుకే గిరిరాజు మహారాజు అని అంటారు. గోవర్ధనగిరి వర్ధనం అంటే శ్రేష్టమైంది, ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. గోవర్ధనం, గో అంటే ఆవులకి, గోపికలకి, గోపాలుడికి, కృష్ణుడికి, బలరాముడికి అందరికీ ఆనందాన్ని చేకూర్చేది, ప్రియం చేకూర్చేది, ఉత్సాహాన్ని పెంచేది, అలాగే ప్రేమని పెంచేది గోవర్ధనగిరి. అందుకే భగవంతుడు ప్రతి లీలలు కూడా గోవర్ధనగిరితోటి ముడిపడి ఉంటాయి, ప్రతి లీలలు కూడా. అందుకే బ్రజమండలం మధ్యలో గోవర్ధనగిరి ఉంది. మొత్తం బ్రజమండలం 84 కోసల బ్రజమండలంలో గోవర్ధనగిరి మధ్యలో ఉంది.
ప్రతి లీలలు కూడా గోవర్ధనగిరి. ఆవులు తోలుకెళ్ళేవారు గోవర్ధనగిరి దగ్గరికి, గోపికలు గోపాలులు మరి మంచినీరు తెచ్చుకునేవారు అక్కడి నుంచి. మధురమైన పండ్లు, పుష్పాలు, రకరకాల ఉపవనాలు, వనాలు అన్నీ గోవర్ధనగిరి పైన. ఈ విధంగా ఇంత పెద్ద గోవర్ధనగిరి క్షణాల్లో దాని యొక్క ఆకారము పెరిగిపోతుంది. ఇంతగా పెరిగిపోయింది, గోలోకం అంతా కూడా వ్యాపించేసింది. అక్కడ జనులు భయంతో మరి ఇంత పెద్ద క్షణాల్లో పెరిగిపోతుంది మరి గోవర్ధనగిరి. సంపూర్ణ గోలోకానికి ఆచ్ఛాదనం చేస్తుంది. మరి గోవర్ధనగిరే ఉందంటే ఇంకా జనాలు ఎక్కడ ఉంటారు మరి? అప్పుడు భగవంతుడు అన్నారు, మరి ఒక్కసారిగా భగవంతుడు స్పర్శ చేయగానే పెరగడం ఆగిపోయింది. శాంతం చేశారు. ఆ గోవర్ధనగిరి ప్రకటన చూసి రాధారాణి స్వయంగా ప్రసన్నురాలైపోయింది, ఆనందపడిపోయింది. అబ్బా, చాలా అద్భుతంగా ఉంది. మరి ఆ యొక్క గోవర్ధనగిరి పైనే రాధారాణితోటి, గోపికలతోటి రకరకాల లీలలు చేశారు కృష్ణుడు. మరి ఈ విధంగా ప్రకటమైన గిరిరాజు సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క రూపమే. శ్రీకృష్ణుడికి గోవర్ధనగిరికి ఎటువంటి భేదం లేదు, తేడా లేదు. శ్రీకృష్ణుడే గోవర్ధనగిరి, గోవర్ధనగిరే శ్రీకృష్ణుడు. రాధారాణికి ప్రియం చేకూర్చడానికి, ఆనందం చేకూర్చడానికి స్వయంగా భగవంతుడు గోవర్ధనగిరి రూపంలో ప్రకటమయ్యాడు, అంతే. అందుకే శ్రీకృష్ణుడితో సమానం కాబట్టి మనం మందిరంలో పెట్టి శ్రీకృష్ణుడిలాగా పూజిస్తున్నాం. శ్రీకృష్ణుడు ఏమేమైతే ఇవ్వగలడో, ఎలా మనల్ని దయచేయగలడు, అలాగే గోవర్ధనగిరి కూడా దయచేయగలదు. గోవర్ధనగిరి సాక్షాత్తు భగవంతుడు, అలాగే భక్తులలో శ్రేష్టమైనది గోవర్ధనగిరి. హరిదాసు వర్య అని అన్నారు గోపికలు. హరిదాసు వర్య, హరిదాసులలో సర్వశ్రేష్టమైన వారు గోవర్ధనగిరి. అందుకే మొట్టమొదట ఈ పృథ్వీకి రావడానికి మొట్టమొదట శాల్మలి ద్వీపంలో ద్రోణుడికి ఆయన భార్యకి జన్మించారు గోవర్ధనగిరి. అక్కడి నుంచి పులస్త్య ఋషి తీసుకొచ్చారు భరతవర్షంలోకి. ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే పులస్త్యముని శపించారు, ఎప్పుడైతే కాశీకి రమ్మని పిలిచారు, నేను రాను అని చెప్పింది గోవర్ధనగిరి, అప్పుడు తక్షణమే పులస్త్య ఋషి శపించారు, క్షణం క్షణం ఆవగింజంతా తరిగిపోతావు అని. అందుకే క్షణం క్షణం ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఆవగింజంతా తరిగిపోతుంది గోవర్ధనగిరి. మరి గోవర్ధనగిరి యొక్క మహిమ చెప్పబడింది గర్గ సంహితలో. అద్భుతం. ఏంటా మహిమ? గోవర్ధనగిరి మహిమ అపారము, సర్వతీర్థాల్లో శ్రేష్టమైంది. స్పర్శ మాత్రంలో మోక్షాన్ని కలిగించేది గోవర్ధనగిరి. గోవర్ధన శిలా స్పర్శతోటే రాక్షసుడు ఉద్ధరింపబడ్డాడు, స్పర్శతోటే. మరి ఈ విషయము నారదముని చెప్తున్నారు బహుళాసుడికి, అయ్యా గోవర్ధన మహిమ గురించి చెప్తున్నాను వినండి. ఒక ఇతిహాసం, ఒక కథ చెప్తున్నాను వినండి. ఈ కథను వినడంతో ముక్తి లభిస్తుంది, అన్ని సర్వ పాపాలు పోతాయి, చివరికి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది ఈ కథ వినడంతో. గౌతమి గంగ అంటే గోదావరికి ఇంకో పేరు గౌతమి గంగ. ఎందుకంటే గౌతమి ఋషి తీసుకొచ్చారు కాబట్టి గౌతమి గంగ. అలాగే దక్షిణ గంగ అని ఇంకో పేరు కూడా ఉంది.
ఒకసారి ఈ గోదావరి తటంలో విజయుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. మరి ఈయన నిజానికి వ్యాపారం అంతా కూడా మథురాలో చేసేవారు ఈయన. ఒకసారి మథురాలో ఎవరో ఆయనకి కొంత రుణం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి కనుక వెళ్ళారు ఈయన. వెళ్ళి మథురాలో రుణాన్ని వసూలు చేసుకొని బయలుదేరుతున్నారు. వచ్చేటప్పుడు దారిలో గోవర్ధనగిరిని చూశారు, అద్భుతమైన గోవర్ధనగిరిని. ఈ గోవర్ధనగిరి తటంలో అక్కడికి రాగానే ఒక అద్భుతమైన గోవర్ధనగిరి, ఇంత పెద్ద పర్వతం, ఒక అందమైన ఒక గుండ్రని ఒక చిన్న గోవర్ధనగిరిని చూశారు. సరే అని చెప్పి చాలా బాగుంది అని చెప్పి ఆ గోవర్ధనగిరిని తీసుకొని తన దగ్గర తీసుకున్నారు. గోవర్ధన్ ఆ యొక్క శిలను తీసుకొని బయలుదేరుతున్నారు. ఎప్పుడైతే బయలుదేరుతుంటే బ్రజమండలము బయటకు వచ్చేసారు. ఇక ఆయన ఉండేది గోదావరి తటంలో. మరి మథురాలో వ్యాపారం చేస్తున్నారు, అక్కడ నుంచి గోవర్ధనగిరి శిలను తీసుకున్నారు, బయలుదేరారు, వస్తున్నారు. ఎప్పుడైతే బ్రజమండలం బయటకు వచ్చిన తర్వాత ఒక రాక్షసుడు దారిలో కనిపించాడు. భయంకరమైన రాక్షసుడు ఎదురుగా వచ్చాడు. పాపం ఈ రాక్షసుడు ఏం తినలేదు, చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్న మరి రాక్షసుడు ఎలా ఉన్నాడు ఇక్కడ చెప్తున్నారు. ముఖము వక్షస్థలంలో తగులుతుంది, అంత పెద్ద ముఖము. మరి 3 కాళ్ళు 3 చేతులు, మరి 6 భుజాలు ఈయనకి. మరి భయంకరమైన రూపము, రాక్షసుడు రూపం. మరి చేతులు కాళ్ళు ఆ విధంగా ఉన్నాయి. మరి ముక్కు చెయ్యి అంత పొడవు ఉంది ముక్కు, ఎంత పెద్ద. మరి నాలుక 7 చేతుల పొడవు, అంత పెద్దది నాలుక. మరి ఇంతగా ఆకలిగా ఉన్నాడు, తినేస్తానంటూ దగ్గరకు వచ్చేసాడు ఈ రాక్షసుడు. పాపం భయపడిపోయారు ఆ బ్రాహ్మణుడు. చాలా ఆకలిగా ఉన్నాను అంటూ ముందుకు వచ్చాడు. పాపం బ్రాహ్మణుడు భయపడిపోయాడు, ఎలాగో నన్ను తినేస్తాడు రాక్షసుడు అని చెప్పి తన చేతిలో ఉన్న గోవర్ధనగిరి, ఇంకా ఏం ఉపాయం లేదు, తీసుకొని గోవర్ధనగిరిని తీసుకొని ఇలా ఇసిరేశాడు. గోవర్ధనగిరి ఇసిరేశాడు, ఆ రాక్షసుడు తగిలింది. స్పర్శతోటి తక్షణమే రాక్షస శరీరాన్ని వదిలి దివ్యమైన శరీరాన్ని పొందాడు రాక్షసుడు. అద్భుతం చూడండి, అంత పెద్ద రాక్షసుడు కేవలం గోవర్ధనగిరి స్పర్శ చేయబడింది అంతే. తక్షణమే రాక్షస శరీరం వదిలేసి శ్యామ్ సుందర రూపం తీసుకున్నారు. విశాలమైన కమల నేత్రాలు వచ్చేసాయి, పీతాంబరం ఉంది, ముకుటం ఉంది, కుండలీలు ఉన్నాయి, వనమాలం ఉంది, అన్ని రకాలు భగవంతుడి రూపం లాంటి రూపం వచ్చేసింది ఈ రాక్షసుడికి. నిజానికి కోటి మన్మథ లావణం లాగా వచ్చేసింది, కామదేవులాగా వచ్చేసింది ఆ రూపం. దేవతలు కూడా ప్రణామం చేస్తున్నారు. అప్పుడు ఈ దివ్యదేహాన్ని పొందిన ఈ రాక్షసుడు, ఇప్పుడు రాక్షసుడు కాదు, దేహాన్ని పొందాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, మీ దయవలన నేను దివ్యమైన శరీరాన్ని పొందాను, రాక్షస శరీరం వదిలేశాను, ఇంకా లేదు నాకు రాక్షస శరీరం. మీ దయవలనే. నిజానికి గోవర్ధనగిరి స్పర్శతోటి నాకు సర్వమంగళాలు కలిగాయి. మీరు ఇసిరేశారు కదా గోవర్ధనగిరి,
ఇస్రాయి బట్టి స్పర్శ తగిలి పవిత్రమైపోయాను నేను. మరి మీరే నన్ను ఉద్ధరించారు నిజానికి అని అంటూ ఆ దివ్య పురుషుడు ఆ బ్రాహ్మణుడికి ప్రణామం చేశారు. మరి ఈ బ్రాహ్మణుడికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ఇది? దారిలో వచ్చేటప్పుడు గోవర్ధనగిరి చూశాను, అక్కడ ఒక చిన్న శిలని పట్టుకున్నాను, ఆ ఇంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చి దారిలో ఈ రాక్షసుడు కనిపించాడు. మరి నన్ను నేను రక్షించుకోవడానికి విసిరేశాను. స్పర్శతోటి దివ్యదేహం పొందారు. అప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంది, ఎలా మీరు, నేను ఎలా ఉద్ధరించాను మిమ్మల్ని అని అంటున్నారు ఈ బ్రాహ్మణుడు. అప్పుడు ఆ దివ్యదేహం పొందిన ఆయన అంటున్నారు, అయ్యా, గోవర్ధనగిరి పర్వతం సాక్షాత్తు శ్రీహరి రూపము, స్వయంగా కృష్ణుడే, కృష్ణుడి యొక్క రూపమే గోవర్ధనగిరి. దర్శన మాత్రంతో పవిత్రమైపోతారు. కృష్ణుడిని దర్శిస్తే ఎలా పవిత్రమైపోతాము, గోవర్ధనగిరిని దర్శించిన మాత్రంతో పవిత్రమైపోతాము. దర్శనం మాత్రంతో. ఇక నిత్యం వాసం చేస్తూ సేవిస్తూ ప్రదక్షిణ చేస్తే ఇంకెంత లాభం. దర్శన మాత్రంతో జన్మ సాఫల్యం అవుతుంది. గంధమాదన యాత్ర చేస్తే ఫలితం అయితే లభిస్తుందో, మరి గోవర్ధనగిరి వెళ్ళి ప్రయాణం చేస్తే ఆ ఫలితం లభిస్తుంది. ఇంకా కోట్ల యుగాల ఫలితం లభిస్తుంది, కోట్ల గుణాల ఫలితం లభిస్తుంది. కేదార్నాథ్ యాత్ర చేస్తే ఫలితం అయితే లభిస్తుందో, దానికంటే కేదార్నాథ్ వెళ్ళి 5,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఫలితం అయితే లభిస్తుంది, అంతకంటే ఎక్కువ. మలయాచల పర్వతం అంత బంగారాన్ని దానం చేస్తే ఫలితం అయితే లభిస్తుంది, అంటే అంతకంటే ఎక్కువ. అంటే చెప్పబడింది ఏంటంటే, మొత్తం భరతవర్షాల్లో ఎన్ని రకాల తీర్థాలను సేవించినా ఏ ఫలితం అయితే లభిస్తుందో అంతకంటే కోట్ల రెట్లు ఫలితం లభిస్తుంది గోవర్ధనగిరిని సేవించితే. కోట్ల గుణాల రెట్లు. శ్రీశైల పర్వతం 10,000 సంవత్సరాలు. మరి అక్కడ ఉన్న కుండలో ప్రతిరోజు స్నానం చేస్తారు, ఏ ఫలితం అయితే లభిస్తుందో అంతకంటే ఎక్కువ. గోవర్ధనగిరిలో మనం నేను చెప్పుకున్నాం, ఎన్నో రకాల తీర్థాలు ఉన్నాయి, ఎన్నో రకాల సరోవరాలు ఉన్నాయి. మరి వాటిల్లో స్నానం, ఒక్క సరోవరంలో స్నానం చేసినా కూడా కోట్ల గుణాల ఫలితం. మరి ఒక్కరోజు ఒక్కసారి స్నానం చేస్తేనే ఇంత ఫలితం, ఇక జీవితాంతం సేవిస్తే ఇంకెంత ఫలితం. మరి వెంకటచల పర్వతము, వింధ్యాచల పర్వతము, మహేంద్ర పర్వతము, వారిధార్ పర్వతము, మరి ఇక రకరకాల పర్వతాలు ఉన్నాయి. నిజానికి ఆ పర్వతాల్లో ఏదన్నా అనుష్ఠానము సాధన చేస్తే ఒక్క అశ్వమేధ యజ్ఞ ఫలితం లభిస్తుంది. కానీ గోవర్ధనగిరి నికటంలో దగ్గరలో యజ్ఞయాగాదులు చేస్తే ఇక స్వర్గలోకం నుండి దాటుకొని భగవంతుని ప్రాప్తి కలుగుతుంది, విష్ణు పదానికి చేరుతారు. విష్ణు పదానికి చేరుతారు. చిత్రకూట పర్వతంలో శ్రీరామనవమి రోజున తపస్య, ఆ మందాకినిలో స్నానం చేసిన, ఇలా రకరకాలుగా చెప్పబడింది గోవర్ధనగిరి యొక్క మహిమ. చూడండి, ఇంత పెద్ద రాక్షసుడు కేవలం స్పర్శ ద్వారా ఉద్ధరింపబడ్డాడు. కురుక్షేత్రంలో సూర్యగ్రహణంలో ఏ ఫలితమైతే లభిస్తుందో, కాశీలో చంద్రగ్రహణం సమయంలో ఏ ఫలితమైతే లభిస్తుందో, పాల్గొన మాసంలో నైమిషారణ్యంలో మరి ఏ ఫలితమైతే లభిస్తుందో, వీటికన్నిటికంటే
కొన్ని కోట్ల రెట్లు ఫలితం లభిస్తుంది గోవర్ధనగిరిని సేవిస్తే. కోట్ల రెట్లు. ఇక గోవిందగుండు నేను చెప్పుకున్నాం మనం. స్వయంగా ఇంద్రుడు వచ్చి సురభి ఆవుతోటి అభిషేకం చేశారు భగవంతుడికి. ఆ యొక్క అభిషేకం చేసిన అక్కడ సరోవరం ఏర్పడింది, దాన్నే గోవిందగుండం అని అంటారు. మరి ఇక్కడ స్నానం చేస్తే ఇంకా భగవంతుని గోలోక బృందావనం ప్రాప్తి కలుగుతుంది. ఇందులో సంశయం లేదు, మరి సందేహపడాల్సిన అవసరం లేదు. ఇంకా మానసి గంగలో స్నానం, మరి అక్కడ స్నానం చేస్తే వేల అశ్వమేధ యజ్ఞాల ఫలితం లభిస్తుంది. చూడండి, ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారు? సిద్ధపురుషుడు, ఎవరైతే ఉద్ధరింపబడ్డాడు రాక్షసుడు, ఆయన చెప్తున్నారు ఇవన్నీ కూడా. ఇన్ని ఫలితాలు ఇంకా అంటున్నారు. చూడండి, నేను ఇంత పెద్ద ఘోరమైన రాక్షసుడిని కేవలం గోవర్ధనగిరి స్పర్శ చేస్తేనే నేను ఉద్ధరింపబడ్డాను అంటే ఎంత మహిమ ఉందో. ఇంకా వెంటనే బ్రాహ్మణుడు అడుగుతున్నారు, సరే స్వామి, మీరు ఇంత పెద్ద రాక్షసులు, గోవర్ధనగిరి ప్రభావంతో మీరు ఉద్ధరింపబడ్డారు, నిజానికి పూర్వజన్మలో మీరెవరు, అసలు ఏం కర్మ చేశారు అని బ్రాహ్మణుడు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆ దివ్య దేహాన్ని పొందిన ఆయన అంటున్నారు, నేను పూర్వజన్మలో ఒక వైశ్యుణ్ణి, వైశ్య జాతిలో జన్మించాను, వైశ్యుణ్ణి. మరి చాలా ధనం ఉండేది, ఆ వైశ్య కులంలో జన్మించాను, ధనము చాలా ఎక్కువ ఉండేది. చిన్నప్పటి నుంచి నేను జూదం ఆడటం మొదలుపెట్టాను. జూదం మరి జూదము కపటం లేకుండా జూదం ఆడొచ్చా ఏంటి? అబద్ధం చెప్పకుండా జూదం ఆడగలం ఏంటి? మరి ఒక్క జూదం నేర్చుకుంటే చాలు, అన్ని చెడు అలవాట్లు వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఇక్కడ మొట్టమొదట చిన్నప్పటి నుంచి జూదం ఆడడం మొదలుపెట్టారు ఈ ఆడేవాళ్ళతోటి. ఈ మిగతా జనాలతోటి చెడు సహవాసం ఏర్పడిపోయింది ఏదో విధంగా. మెల్లమెల్లగా అన్ని చెడు అలవాట్లు వచ్చేస్తాయి. దొంగతనం చేయడం, వేశ్య సాంగత్యము, ఇక అన్ని రకాల చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాలని సేవించడం, మందు కొట్టడం, అన్నీ. ఇంకా ఇప్పుడు కూడా ఆ మద్యం మత్తులో ఉండేవాడు ఈ వైశ్యుడు. ఇక తల్లిదండ్రులకి కష్టం ఇచ్చేవాడు, భయంకరమైన కష్టం ఇచ్చేవాడు, కొట్టేవాడు. తల్లిదండ్రులని తరిమేశాడు. ఏం చేశాడు? విషం పెట్టి చంపేశాడు తల్లిదండ్రులు, విషం పెట్టి. ఇక భార్య ఉండేది, భార్య కూడా చెప్పాడు, సరే సరదాగా ఒకసారి వెళ్ళి తిరిగి వద్దాం పద అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఒక ఖడ్గంతో తలకాయ నరిగేశాడు, హత్య చేసేసాడు. ఇలా ఈయన చెయ్యని పాపం అంటూ లేదు, అన్ని రకాల మహాపాపాలు చేసేసాడు. ఇక దారిని వెళ్ళే వాళ్ళని దారి దోపిడి, చంపడాలు, దొంగతనం చేయడం, దోచుకోవడం అన్నీ మామూలే. వేశ్య సాంగత్యం చేసేవాడు. మరి ఇంత నిర్దయుడైపోయాడు, దయ కలగలేదు అసలు ఇతను, ఎవరి మీద దయ లేదు, నిర్దయుడు. మరి చివరికి ఒకసారి వేశ్యను కూడా నూతులో పడేసేసాడు.
మరి జనాల్ని ఎలా చంపేవాడు? ఉరేసి చంపేసేవాడు. జనాల్ని ఉరేసి చంపేసేవాడు. మరి ఉరేసి చంపడం అంటే ఎంత కష్టంతో గిలగిల కొట్టుకొని వస్తారు జనాలు. ఆ విధంగా చంపేసేవాడు. ఇక బ్రాహ్మణ హత్య, గోహత్య, అన్ని హత్యలు, ఏ హత్య వదలలేదు, అన్ని హత్యలు చేశాడు. బ్రాహ్మణుల్ని, గోవుల్ని, అన్నిటినీ, క్షత్రియుల్ని, వైశ్యుల్ని, శూద్రుల్ని, అందరినీ మరి వేల మందిని చంపుకుంటాడు. తన జీవితంలో వేల మందిని చంపేశాడు. ఒకసారి ఏం జరిగింది? మాంసం కోసము అడవికి వెళ్ళాడు, మృగాల్ని వేటాడుతున్నాడు. మరి ఈ వేటాడడంలో పాపం పొరపాటున ఒక పాము ఉంది అక్కడ. ఆ పాము మీద కాలు పెట్టేశాడు. మరి వెంటనే కరిచేసింది పాము. మరి తక్షణమే వీడు చచ్చాడు. మరి ఇన్ని రకాల పాపాలు చేసిన వాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. మరి నరకానికి వెళ్ళాడు. భయంకరమైన యమదూతలు మరి చావు కొట్టుకొని తీసుకెళ్తున్నారు. మరి ఇన్ని భయంకరమైన పాపాలు చేసిన వాడిని వదులుతారే? తీసుకెళ్ళిపోయారు. భయంకరంగా కొట్టి తీసుకెళ్తున్నారు నరకంలో. నరకం వెళ్ళిన తర్వాత కుంభీపాకం నరకంలో వేసేశారు. ఒక మన్వంతరం వరకు. మన్వంతరం అంటే 72 చతుర్యుగాలు, 4 యుగాలు 72 సార్లు తిరిగితే ఒక మన్వంతరం. ఒక్క మన్వంతరం వరకు కూడా కుంభీపాకం నరకంలో వేసేశారు. ఇంకా తర్వాత తప్తసూర్మి అనే నరకంలో ఒక కల్పం వరకు కూడా ఇలా 84 లక్షల నరకాల్లో నరకాన్ని భోగించాను. ఒక్కొక్క నరకంలో 84 లక్షల నరకాలు ఉన్నాయంటున్నారు. అంటే అన్ని రకాల దండలు వేస్తారు పాపులు. 84 లక్షల రకాల దండలు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నరకం యాతన అనుభవించాను. తర్వాత నా కర్మానుసారంగా ఇన్ని అయిపోయిన తర్వాత ఒక 10 సార్లు నేను పందిని అయిపోయాను, ఒక 100 సార్లు పులిని అయిపోయాను, ఇంకొక 100 సార్లు ఒంటెనయ్యాను, ఇంకొక 100 సార్లు గేదెనయ్యాను, ఒక 1000 సార్లు పామునయ్యాను. ఇలా అన్ని 84 లక్షల జీవరాశుల యోనిలో భ్రమణం చేశాను. అన్నీ ఎక్కడ 100 సార్లు 1000 సార్లు ఇలా భ్రమణం చేశాను అన్నీ కూడా. వెయ్యి సార్లు పాము అయిపోయాడు. పాము చూడండి బుసబుస కొట్టేస్తుంది, భయంకరమైన క్రోధం. ఒకసారి విషయం ఇది, ఒక శూద్రుడిలో ప్రవేశించి బ్రజభూమిలోకి ప్రవేశించాడు. అంటే బ్రజం 84 కోసుల బ్రజభూమిలోకి ప్రవేశించారు. యమునా తటాన్ని దగ్గరికి వెళ్ళాడు. మరి శ్రీకృష్ణుడి యొక్క పార్షదులు నన్ను చూశారు. వెంటనే నన్ను వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని నన్ను తరిమి కొట్టారు. ఇక అక్కడి నుంచి ఆకలితోటి చస్తున్నాను. ఇంతగా ఆకలేసింది, ఇంకా ఎవరినైనా తినేద్దామని. ఆ సమయంలో మీరు వచ్చారు, మీరు కనిపించారు. మిమ్మల్ని తినడానికి నేను ప్రయత్నించాను, మీరు గోవర్ధనగిరి శిలను తీసుకొని కొట్టారు. స్పర్శతోటే నాకు ముక్తి లభించింది. గోవర్ధనగిరి యొక్క ఆ యొక్క శిల యొక్క మహిమ చూడండి. స్పర్శతోటే మోక్షము, స్పర్శతోటే ముక్తి.
మరి ఇంతలోపే ఈ విషయాలు చెప్తుండగానే ఈ దివ్యదేహాన్ని పొందిన సిద్ధపురుషుడికి తీసుకెళ్ళడానికి వైకుంఠం నుంచి విమానం వచ్చింది. దివ్యమైన విమానం, అత్యంత లక్షల మంది పార్షదులు విమానంలో ఉన్నారు. మరి అటువంటి విమానం వచ్చింది తీసుకెళ్ళడానికి. చివరికి గోవర్ధన స్పర్శతోటి రాక్షస యోని నుండి బయటపడి గోలోక బృందావనం, నిత్య గోలోక బృందావనానికి చేరారు. ఎక్కడైతే కృష్ణుడు ప్రత్యక్షంగా రాధారాణి గోపికలు గోపాలతోటి నిత్యం ఉంటారు, లీల చేస్తారు. అక్కడికి వెళ్ళిపోయారు, ఉద్ధరింపబడ్డాడు. గోవర్ధనగిరి యొక్క ప్రభావం చూడండి. అప్పుడు బ్రాహ్మణుడికి అర్థమైపోయింది, అబ్బా ఎంత ప్రభావం ఉందా, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు గోవర్ధనగిరికి. మరి ఒక గోవర్ధనగిరి వెళ్ళి ప్రణామం చేశాడు, ప్రదక్షిణ చేశాడు ఈ బ్రాహ్మణుడు. దివ్యమైన మహిమని విన్నాడు ఈ బ్రాహ్మణుడు. అందుకే గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేశాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు కూడా మనము బృందావన కాండం, గోలోక కాండం, గిరిరాజ్ కాండం 3 కాండాల గురించి చెప్పుకున్నామండి. మాధుర్య కాండం, నెక్స్ట్ మాధుర్య కాండం. మరి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాధుర్య కాండం. ఈ విషయాల గురించి మనం రేపు చెప్పుకుంటాం, మిగతా విషయాల గురించి. ఒకసారి గోవిందనామాలు చెప్పుకొని మనం ఈరోజుకి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియా నిత్య నిర్మల నీలమేఘశ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హై గోవింద గోవింద హై గోవింద నందనందన నవనిత చోర బసుబాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హై గోవింద గోవింద హై గోవింద వజ్రముకుటధర వరాహమూర్తివి గోపీజనలుల గోవర్ధనోద్ధర దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవా ప్రియా గోవింద హై గోవింద గోవింద హై గోవింద మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురమ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హై గోవింద గోవింద హై గోవింద
చింతానాయక శ్రిత పరిపాలక దరిద్రజన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక యాపద్బాంధవ శరణగత వత్సల కరుణాసాగర గోవింద హై గోవింద కమలదలాక్ష కామితబలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హై గోవింద పద్మావతి ప్రియాం ప్రసన్నమూర్తి అభయహస్త ప్రదర్శన మధ్యావతార శంఖచక్రధర సారంగధర వీరజాతిరస విరోధిమర్దన గోవింద హై గోవింద గోవింద హై గోవింద సాలగ్రామదయ సహస్రనామ లక్ష్మీవల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరితిలక కాంచనాంబధర గరుడవాహన గజరాజరక్షక గోవింద హై గోవింద గోవింద హరి గోవింద. వానర సేవిత వారిది వందన ఏడు కొండలవాడ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమ దయాకర గోవింద హై గోవింద. గోకుల నందన వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డీ కాసులవాడ వసుదేవ తనయా బిల్వపత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశమూర్తి గోవింద హై గోవింద. గోవింద హై గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ యాతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప గోవింద హై గోవింద.
గోవింద హరి గోవింద. అభిషేక ప్రియా ఆప నివారణ రత్న కిరీటం రామానుజనుతం స్వయం ప్రకాశం ఆశ్రిత పక్ష నిత్య శుభప్రదం నిఖిల లోకేశ గోవింద హరి గోవింద. ఆనంద రూపం ఆద్యాంతరహితం ఇహ పరదాయకం పరాజ రక్షకం పరమదయాలో పద్మనాభ హరి తిరుమలవాసం తులసీ వనమలం గోవింద హరి గోవింద. శేషాద్రి నిలయం శేషసాయివి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద. గోవింద గోవింద.